క్రీస్తు నీ కొరకు క్రీస్తు. ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు. ప్రార్థనకి పరలోకం స్పందిస్తుంది. దేవుని యొక్క పిల్లలు ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆయన వారి పక్షంగా కార్యం చేస్తాడు. వారి పక్షంగా కార్యం చేస్తాడు. ఇందాక నేను చెప్పినట్టు మాట ఏమిటి అంటే, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకునేను అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, దేవుడికి మతిమరుపు ఉంది, సడన్గా ఈ విషయం జ్ఞాపకం వచ్చింది, అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనేటటువంటి అర్థం కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఆ జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి పక్షంగా, ఆ దేశం పక్షంగా, ఆ ప్రజల పక్షంగా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు అని దాని యొక్క అర్థం. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. మోషేని పంపించాడు, ఇశ్రాయేల్ దేశంలో నుంచి వాళ్ళని విడిపించుకుని వచ్చాడు. దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. తీర్పు నుంచి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, లోతుని, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు సంతానాన్ని అనుగ్రహించాడు. ఏమండి, దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు, కుమారుని అనుగ్రహించాడు, దేశానికి ఒక గొప్ప ఘనత కలిగినటువంటి శక్తివంతమైనటువంటి ప్రవక్తను కూడా ఇచ్చాడు. సో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనేటటువంటి మాట అర్థము, దేవుడు మర్చిపోయాడు, సడన్గా ఆయనకి జ్ఞాపకం వచ్చింది అనేటటువంటి మాట అర్థం కాదు. అది ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ఆ సమయంలో ఆ వారి పక్షంగా ఒక కార్యాన్ని ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు, ఆయన పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటున్నాడు అని దాని యొక్క అర్థం. అబ్రహామును జ్ఞాపకం చేసుకును, ఆయన జ్ఞాపకం చేసుకున్న దాని మూలంగా లోతు యొక్క కుటుంబము ఆ దినమున రక్షించబడింది. అబ్రహాం ప్రార్థన విన్నాడు దేవుడు. విన్న తర్వాత సంభాషణ ముగిసిపోయింది. దేవుడు పరలోకానికి ఎక్కిపోయాడు, అబ్రహాము మిగిలిపోయాడు. తర్వాత దేవుడు అబ్రహాము చేసినటువంటి ప్రార్థన ఆయన అంగీకరించి ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే, లోతుని రక్షించేదానికి 2 దూతల్ని ఆ పట్టణం దగ్గరికి పంపించాడు. వాళ్ళు వచ్చి లోతుని కలుసుకున్నారు. లోతుకి వారికి మధ్య సంభాషణ జరిగింది. దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడు, దేవుడు ప్రార్థనకి ఉత్తరం ఇస్తాడు. కీర్తనలో 65లో ఒక మాట రాయబడింది, సర్వ శరీరులు ప్రార్థనలో నీ వద్దకు వచ్చెదరు, నీ నీతిని బట్టి భీకరమైనటువంటి కార్యములతో నువ్వు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు ఆయన ప్రజలు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. బైబుల్ మీరు ప్రారంభం నుంచి చిట్ట చివరి దాకా చదివితే మీకు బైబిల్లో కనిపించేటటువంటి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ప్రార్థన అనేటటువంటిది. దేవుడు ప్రార్థన వింటాడు, దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుడు ప్రార్థన వింటాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. దేవుడు ప్రార్థన వింటాడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేస్తాడు. భూమి మీద చేస్తాడు, ఆకాశం మీద చేస్తాడు, వ్యక్తుల యొక్క జీవితాల్లో చేస్తాడు, ఏమండి కుటుంబాల్లో చేస్తాడు, దేశాల్లో చేస్తాడు, ఇతర దేశాల్లో కూడా చేస్తాడు. ప్రార్థన ఆధారంగా చేసుకుని దేవుడు ప్రార్థన వినేటటువంటి దేవుడు. ఎందుకు ఈ దేవుడు ప్రార్థన వింటాడంటే, బైబిల్లో ఉండేటటువంటి దేవుని గురించి ఒక ముఖ్యమైనటువంటి మాట మాటి మాటికి తరచుగా తారసపడుతూ ఉంటుంది. అది ఏమిటి అంటే, సజీవుడైనటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు అని చెప్పేటటువంటి మాట. ఎందుకు ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుణ్ణి జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు అని చెప్పి ఎందుకు మాట్లాడతాము, ఎందుకు ఆ మాట రాయబడిందంటే, జీవము లేనటువంటి వాటికి, అంటే చలనం ఉండదు, వినేటటువంటి శక్తి ఉండదు, విన్నా కూడా స్పందించేటటువంటి జీవం ఉండదు. వినాలన్నా, విన్న తర్వాత స్పందించాలన్నా, కార్యం చేయాలన్నా, చర్య తీసుకోవాలన్నా ఏమండి వినేటటువంటి శక్తి ఉండాలా, కార్యం చేయగలిగేటటువంటి శక్తి ఉండాలా, ఏమండి ఆ కార్యాన్ని సఫలం చేయగలిగే భావం ఉండాలి. నేను ఇప్పుడు గోడతో మాట్లాడాను అనుకోండి, నేను ఎన్ని రోజులు దాంతో మాట్లాడినా, ఎంత మొరపెట్టుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత ఏడ్చినా ఆ గోడ నా మాట వినదు. ఎందుకంటే దాంట్లో జీవం లేదండి. నా ఎదురుగా ఉండేటటువంటి గోడలో జీవం లేదు.
నేను ఒక తలుపు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాను అనుకోండి, అది నా ప్రార్థన వినలేదు. నువ్వు నిజంగానే ప్రార్థన చేస్తూ ఉన్నావు, నిజాయితీతో ప్రార్థన చేస్తూ ఉన్నావు, కరెక్టే, చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీకు నిజమైనటువంటి బాధ కలిగింది. కానీ నేను పోయి ఒక చెట్టు దగ్గర మొరపెట్టుకున్నాను అనుకోండి, ఒక బండ దగ్గర మొరపెట్టుకున్నాను అనుకోండి, ఆ బండ నా ప్రార్థన వినలేదు. నువ్వు మాట్లాడుతున్నావు నిజమే, నీ మనసులో బాధ ఉంది నిజమే, నీకు వేదన ఉంది నిజమే, నీకు అన్యాయం జరిగింది నిజమే, కానీ బండకి న్యాయాన్యాయాల్ని దాన్ని యోచించేటటువంటి శక్తి బండకుండదు, చెట్టుకుండదు, ఒక కుక్కకుండదు, ఒక పిల్లికుండదు. సో మనము చెప్పేటటువంటి, మనము కమ్యూనికేట్ చేసేటటువంటి మన మాటలు, మన హృదయంలో ఉండేటటువంటి ఆలోచనలు, తలంపులు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో వారు గ్రహించాలి అంటే వాళ్ళు ఆ గ్రహించేటటువంటి స్వభావం మనసు కలిగి ఉండాలి. అంటే హృదయం కలిగి ఉండాలా, ఆత్మ కలిగి ఉండాలా, ప్రాణం కలిగి ఉండాలా, వినేటటువంటి శక్తి ఉండాలా, స్పందించేటటువంటి శక్తి ఉండాలండి. గోడకి ఆ శక్తి ఉండదు, ఒక బండకి ఆ శక్తి ఉండదు, ఒక చెట్టుకి ఆ శక్తి ఉండదు, ఏమండి, ఒక నదికి ఆ శక్తి ఉండదు, భూమికి ఆ శక్తి ఉండదు, ఆకాశంలో ఉండేటటువంటి గ్రహాలకి ఆ శక్తి ఉండదు. జీవము కలిగినటువంటి వాడికి మాత్రమే, అంటే నువ్వు మాట్లాడేటటువంటి వ్యక్తి జీవం కలిగినటువంటి వాడై సజీవుడైనటువంటి వ్యక్తి అయితే నేను మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోగలడు. నా భావావేశాల్ని, నా హృదయంలో ఉండేటటువంటి వేదన్ని, నా హృదయంలో ఉండేటువంటి భయాన్ని అన్నిటిని కూడా అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తి, అంటే హీ కెన్ అండర్స్టాండ్ మై ఎమోషన్స్. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. బైబిల్లో మాట వాడినప్పుడు ఏ మాట? సజీవుడైనటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు అనేటటువంటి మాట తరచుగా బైబిల్లో కనిపిస్తుంది, చాలా తరచుగా కనిపిస్తుంది. జీవం కలిగినటువంటి యెహోవా దేవుని యొక్క తోడు అని చెప్పి ప్రవక్తలు అంటారు. హీ లిజన్స్, ఆయన వినేటటువంటి దేవుడు, ఆయన చూసేటటువంటి దేవుడు, ఆయన కార్యము చేసేటటువంటి దేవుడు. సో ఆ టైటిల్ ఆయనకి సరిపోతుంది అన్నమాట. సో అబ్రహాము తన రక్త సంబంధి కోసం ఆయన హృదయము రక్షించుకోవాలన్నటువంటి తహతహ ఎంతగానో ఉంది. ఆ యొక్క భారము, ఆ హృదయంలో ఉండేటటువంటి ఆ వేదన జీవం కలిగినటువంటి దేవుడు మాత్రమే అర్థం చేసుకోగలడు, వినగలడు, కార్యము చేయగలడు. ఈ విజ్ఞాపన ప్రార్థన విన్న తర్వాత దేవుడు ఆయన జీవం కలిగినటువంటి వాడు కాబట్టి, ఆయన పరిస్థితుల్ని శాసించగలిగేటటువంటి సర్వశక్తిమంతుడు కాబట్టి. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత నా ప్రార్థనని విని ఆ దేవుడు పరిస్థితుల్ని మార్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు అయి ఉండాల. యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా జరిగేటటువంటి సంఘటనలకి దేవుడు చేశాడు అనేటటువంటి తాత్పర్యము నువ్వు ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దాని వెనుక దేవుని యొక్క హస్తము ఉందో లేదో నిర్ధారించుకోవాలా. అది దేవుడు చేసిందా, కాకతాళీయంగా జరిగిందా, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా నీకు తెలియదు. కానీ బైబిల్లో ప్రార్థనకి దానికి మ్యాచ్ అయ్యేటట్టు, దానికి సరిపోయినట్టు దేవుడు ఆన్సర్ చేస్తాడండి. అంటే దేవుడు పరిస్థితుల్లో జోక్యం చేసుకునేటటువంటి వ్యక్తి. దేవుడిని గురించి మాట్లాడినప్పుడు, ఆయన గురించి చెప్పబడినప్పుడు బైబిల్లో దేవుని యొక్క శక్తిని గురించి చెప్పబడింది, దేవుని యొక్క నీతిని గురించి బైబిల్లో చెప్పబడింది, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి చెప్పబడింది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన యొక్క మోరల్ క్యారెక్టర్స్, ఆయన మోరల్ ఎక్సలెన్సీ, ఏమండి, హిజ్ హోలీనెస్, హిజ్ సపరేట్నెస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పోర్ట్రేడ్ ఇన్ ద బైబిల్. గాడ్ని గురించి మాట్లాడేటప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఏమిటి అంటే సర్వశక్తిమంతుడగు దేవుడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే అండి, నిర్గమ కాండంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చేదానికి ఆయన ఆకాశంలో కొన్ని కార్యాలు చేస్తాడు, భూమి మీద కొన్ని కార్యాలు చేస్తాడు, సముద్రంలో కొన్ని కార్యాలు చేస్తాడు. మొత్తము ద హోల్ క్రియేషన్, అంటే ఆయన టచ్ చేయనటువంటి ఆస్పెక్ట్ అనేటటువంటిది లేదు. ఆయన ఆకాశంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, భూమి మీద చేస్తూ ఉన్నాడు, నదుల మీద తన అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు, సముద్రం మీద తన అధికారాన్ని చూపిస్తున్నాడు, గాలి మీద తన అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు, మేఘాల మీద అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు, జంతువుల మీద, చివరికి ఈగల మీద కూడా టోటల్ కంట్రోల్ అన్నమాట. దేవుని యొక్క శక్తి అంటే ఈ బైబిల్లో కనిపించేటటువంటి వ్యక్తి అంటే సర్వశక్తిమంతుడొక దేవుడు. అంటే ఆయన పరిస్థితుల్లో జోక్యం చేసుకునేటటువంటి వ్యక్తి అండి. చేసి ఆయన ప్రార్థనకి అనుగుణంగా జవాబు ఇచ్చేటటువంటి వ్యక్తి. సో ఈ అష్యూరెన్స్ అనేటటువంటిది,
ఈ నమ్మకం అనేటటువంటిది ప్రార్థన చేసేటటువంటి వాడికి ఆ నమ్మకం అనేటటువంటి ఉంటుంది. ఎందుకంటే ఎవరిని నమ్ముతున్నావు అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఇష్యూ కదండి. ఇప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రమాదం రాబోతూ ఉంది, ఆయన పరిస్థితులు జోక్యం చేసుకుని మార్చగలదా లేదా అనేటటువంటి ఇష్యూ బైబిల్లో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆయన దేవదూతల్ని సోదమ గొమొర్రా పట్టణానికి పంపించి అబ్రహాం ఎవరి కోసమైతే వేడుకున్నాడో, ఎవరిని రక్షించమని చెప్పి అడిగాడో ఆ వ్యక్తిని ఆయన బయటికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటానండి. దేవుడు ఆ దూతలకు ఇచ్చినటువంటి బ్రీఫ్ ఏంటంటే, వాళ్ళకి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అంటే, ఒకటి, లోతు కుటుంబాన్ని రక్షించాలి, దట్ ఈస్ నంబర్ 1. రెండోది ఏమిటి అంటేనండి, సొదొమ గొమొర్రా పట్టణాల మీద తీర్పు తీర్చాలి, ఎందుకంటే వారి పాపము బహు ఘోరమైనటువంటి పాపం. సో దేవుని యొక్క దూతలు వచ్చారండి, లోతుతో వాళ్ళు సంభాషిస్తూ ఉన్నారు. లోతుతో సంభాషించేటప్పుడు చూడండి, లోతు ఆ పట్టణ జీవితానికి బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దేని మీద నేను ఫోకస్ చేసి మాట్లాడుతున్నానంటే, ప్రార్థనకి ఎంత బలం ఉంటుంది, అది దేవుని యొక్క చేతిని కదల్చగలదు, దేవుని యొక్క చేతిని ఆపగలదు. అబ్రహాము ప్రార్థన చేశాడు. ప్రార్థన అంశం ఏంటి? లోతు కుటుంబాన్ని రక్షించుకోవాలి. అయితే లోతు ఆయన యొక్క కుటుంబము రక్షింపబడాలి అనేటటువంటి ఆ యొక్క కాంక్ష కానీ, ఆతృత కానీ, ఆశ కానీ కలిగినటువంటి వారిగా కనిపించడంలో అక్కడ దేవుని దూతలు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఈ పట్టణాలని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు, ఈ పట్టణము విడిచిపెట్టి మీరు వెంటనే బయటికి వెళ్ళిపోవాలా అని చెప్పి దేవుని యొక్క దూతలు లోతుతోటి ఇంకొక మాట కూడా అంటారండి. ఆ మాట మీద నేను ఫోకస్ చేస్తా. ఏంటి అంటే, నువ్వు ఈ పట్టణము విడిచి వెళ్ళేంత వరకు నేను ఈ పట్టణాలని ఏమీ చేయలేను. ఐ కెనాట్ డెస్ట్రాయ్ దీస్ సిటీస్ అంటిల్ యూ లీవ్ దిస్ ప్లేస్. మై హ్యాండ్ ఈజ్ స్టేడ్. ఐ కెనాట్ డెస్ట్రాయ్ ఇట్. I can destroy it only after you leave this place. దీన్ని నువ్వు విడిచి వెళ్ళేంత వరకు ఈ పట్టణాన్ని నేను ముట్టుకోలేనయ్యా లోతు. దేవుని దూతలకి దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్లో, దేవుని యొక్క దూతలకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి? లోతు రక్షింపబడేంత వరకు ఆ పట్టణాలు నాశనం కాకూడదు. ఎందుకు అటువంటి ఇన్స్ట్రక్షను? ఎందుకు దేవుడు అటువంటి ఆజ్ఞ ఇచ్చాడు? కారణం ఏంటి? కారణం ఏమిటి అంటే అండి, దేవుని సన్నిధిలో అబ్రహాము చేసినటువంటి ప్రార్థన నిలబడి ఉంది. దేవుని యొక్క హృదయంలో అబ్రహాం చేసినటువంటి ప్రార్థన దేవుడికి వినబడుతూ ఉంది. ఆ ప్రార్థన ఆయన సన్నిధిలో లేచి నిలబడుతూ ఉంది. అయ్యా నా రక్త సంబంధి అయినటువంటి లోతుని రక్షించు, కాపాడు అని చెప్పి ఆయన దేవుని సన్నిధిలో పరోక్షంగా చేసినటువంటి ఆ విన్నపము, ఆ విజ్ఞాపన దేవుని సన్నిధిలో సజీవంగా నిలబడి ఉంది. ఆయన 2 రోజుల ముందు చేశాడండి అబ్రహాం ఆ ప్రార్థన. ఒక దినం గడిచిపోయింది కాబట్టి, 2 దినాలు గడిచిపోయింది కాబట్టి ప్రార్థన పాసిపోయిందా అండి? ప్రార్థనకి విలువ లేకుండా పోయిందా? బైబిల్లో కనిపించేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో సజీవంగా నిలబడి ఉంటుందండి. దాని శక్తి అది కోల్పోదు, అది నిరర్థకమైపోదు. ప్రార్థన దేవుని సన్నిధిలో నిలబడి ఉంటుంది. అంతకుముందు ఒక దినం ముందో 2 రోజుల ముందో దేవుడు అబ్రహాంతో మాట్లాడు, అప్పుడు చేశాడు విన్నపం. తర్వాత కూడా ఇంటికి వెళ్ళి చేసాడేమో రక్షించమని చెప్పి. విషయం ఏమిటి అంటే, దేవుడు తీర్పు తీర్చేటటువంటి సమయము దేవుడు తీసుకుని వచ్చినప్పుడు లోతు నాశనం అయిపోకుండా అబ్రహాం యొక్క ప్రార్థన అడ్డం పడింది. ఆ ప్రార్థనలో శక్తి ఉంటేనే కదండి అడ్డం పడుతుంది. ఆ ప్రార్థనలో బలం ఉంటేది కదా, ఆ ప్రార్థన అంగీకరిస్తేనే కదా దేవుడు తన హస్తాన్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు. దూతలు అంటూ ఉన్నారు లోతుతోటి, అయ్యా నువ్వు ఈ పట్టణము విడిచి వెళ్ళేంత వరకు ఈ పట్టణానికి మేము ఏమీ చేయలేము, త్వరగా కానీ ఎంత ఆలస్యం చేస్తావు, త్వరగా త్వరగా త్వరగా. విజ్ఞాపన ప్రార్థనకి ఎంత బలం ఉందో జస్ట్ మనము అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, లోతు రక్షించబడేంత వరకు పట్టణం నాశనం అయ్యేదానికి లేదు. ఎందుకు? అబ్రహాము నా సన్నిధిలో విన్నపం చేశాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు, ఆ విన్నపాన్ని నేను అంగీకరించాను, ఆయన మనవుల్ని నేను స్వీకరించాను. సో యు స్టే యువర్ హ్యాండ్, డోంట్ డిస్ట్రాయ్ దెమ్
when Lot is inside and his family is inside. That is the brief. That is the instruction the Lord has given to his angels. అది ఒకటోదండి. చూడండి, అబ్రహాం చేసినటువంటి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ఆ విజ్ఞాపన ప్రార్థనకి ఎంత బలం ఉందో చూడండి. అది అయిపోయిందండి. దేవుని యొక్క దూతలు లోతుని తొందర పెడుతున్నాడు. అయ్యా, నువ్వు తొందరగా, కానీ దేవుని యొక్క సమయం ఆసన్నమైంది, నువ్వు త్వరపడి మిగిలినటువంటి విషయాలన్నీ మర్చిపోయి, నువ్వు ఇల్లు కట్టుకున్నావేమో, బహుశా మనకు తెలియదు లోతు ఏం ఆలోచిస్తున్నాడు. ఆయన చక్కగా కట్టుకున్నటువంటి ఇల్లు ఉండొచ్చు, ఆ నగరంలో ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఉండొచ్చు, తర్వాత వచ్చి ఇంకా ఆయనకి ప్రియమైనటువంటి వస్తువులు ఆ గృహంలో ఏమైనా ఉన్నాయేమో. ఆయన ఆ ప్రదేశాన్ని, ఆ ఇంటిని, కలిగినటువంటి దాన్ని విడిచిపెట్టి ఆ విధంగా బయటకు వచ్చేదానికి ఆయనకి ఏమాత్రం కూడా అంత ఇష్టంగా ఉన్నట్టు కనిపించడం లే. అతను తడవు చేస్తూ ఉన్నాడు. బైబిల్లో రాయబడినది అతడు తడవు చేయుట చూచి అని చెప్పి బైబిల్లో రాయబడింది. డిలే చేస్తున్నాడంట. దూతలు ఏం చేశారంటే అండి, ఆయన యొక్క చేతిని, ఎవరిని? లోతు యొక్క చేతిని, లోతు భార్య యొక్క చేతిని, వారి కుమార్తెల యొక్క చేతిని పట్టుకొని ఆ కుటుంబాన్ని అంతా కూడా వాళ్ళు బయటికి తీసుకొని వచ్చారు, వెలికి తీసుకొని వచ్చారు అని చెప్పి రాయబడింది. వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని అమలు చేస్తూ ఉన్నారు. లోతు రక్షింపబడాల, ఎప్పుడు? పట్టణానికి నాశనం కాకముందు. ఈయనేమో డిలే చేస్తున్నాడు. ఏం చేశారు దూతలు? చేయి పట్టుకున్నారు. చేపట్టుకొని వెలుపలికి తీసుకెళ్లారంట. చూడండి, దేవుడు ప్రార్థన విని ఆ ప్రార్థన అంగీకరించిన తర్వాత ఆయన తన దూతలను పంపించి వాళ్ళని బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అది ప్రార్థనలో ఉండేటటువంటి శక్తి. ఆయన ఎక్కడ, ఏ సమయంలో నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావో అది నీ ప్రస్తుతానికి కంటికి కనిపించకపోయినా దేవుడు వాళ్ళ పరిస్థితుల్లో పని చేస్తూ ఉంటాడు అని చెప్పి నువ్వు జ్ఞాపకం పెట్టు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయము ఈ విజ్ఞాపన ప్రార్థన అనేటటువంటిది, లోతు రక్షింపబడ్డం అనేటటువంటిది, అబ్రహాం చేసిన విజ్ఞాపన, సోదమ గుమ్మరాల మీదకి తీర్పు రావడము, అవి నాశనం అయిపోవడము, దాంట్లో నుంచి లోతు రక్షింపబడ్డ, ఇదంతా కూడా ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అండి, రాబోయేటటువంటి తీర్పు దినానికి, ఈ లోకం మీదకి రాబోయేటటువంటి తీర్పుకి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఆ తీర్పు తీర్చినప్పుడు ఈ లోకంలో అనేక మందిని రక్షించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ వారికి దేవునికి మధ్య కనెక్ట్ చేసేటటువంటి కనెక్టింగ్ పర్సన్, ఆ గ్యాప్ మధ్యలో నిలబడి పాపము చేసినటువంటి వారి కోసం, రక్షణ లేనటువంటి వారి కోసం, దేవుని యొక్క ఉగ్రత క్రింద బ్రతికేటటువంటి వారి కోసం, దేవుణ్ణి ఎరుగినటువంటి వారి కోసం ప్రార్థన చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థనలు ఈ సమయంలో దేవుడికి అవసరం. దేశం గురించి నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయి, చాలా సంతోషం, మంచిదే. నీ చర్చి గురించి నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయి, చాలా మంచిది, సంతోషం, చెయ్యాలా, కాదని చెప్పి కాదు, ఆ భారం నువ్వు కలిగి ఉండాల. కానీ వాటితో పాటు ముఖ్యంగా నీ రక్త సంబంధీకుల కోసం నువ్వు విజ్ఞాపన చేయాల. రక్షణ లేనటువంటి నీ రక్త సంబంధీకులు, నీ తోబుట్టువులు కావచ్చు, రక్షణ లేనటువంటి వారు. అంటే లోతు మాదిరి, లోతు నీతిమంతుడు అని చెప్పి పేతురు అంటాడు, దాన్ని నేనేమి విభేదించడం లేదు. దాంతో ఆ పట్టణ సముదాయాల్లో, ఆ యొక్క పాపముతో నిండిపోయినటువంటి ఆ పట్టణంలో జీవిస్తూ తీర్పు కిందకు వచ్చేటటువంటి పరిస్థితుల్లో అటువంటి వారు, దేవుని యొక్క రక్షణ, యేసు ప్రభు యొక్క రక్షణ లేనటువంటి నీ వారి కోసం నువ్వు విజ్ఞాపన ప్రార్థన అనేటటువంటిది చేయాల. నేను ప్రారంభంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు రక్షణలోనికి వచ్చిన తరువాత, దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ నీ హృదయ అంతరంగంలో ప్రార్థన భారాన్ని పెడతాడు, లేదంటే ప్రార్థన భారాలని పెడతాడు. కొందరి వ్యక్తుల గురించి నీ కుటుంబంలో, దేశం కోసం నువ్వు చెయ్యి, చర్చి కోసం కూడా నువ్వు చెయ్యి, నీకు తెలిసినటువంటి ఇతర కమ్యూనిటీ కోసం కూడా చెయ్యి. కానీ ముఖ్యంగా నీ కుటుంబంలో రక్షణ లేనటువంటి వారి కోసం
నీ రక్త సంబంధీకుల కోసం అబ్రహాం చేశాడు కదండి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఎవరి కోసం? తన రక్త సంబంధి అయినటువంటి లోతు కోసం, ఆయన కుటుంబం కోసం ఆయన ప్రార్థన చేశాడు కదా. భారమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో విన్నవించుకున్నాడు కదా. ఆ ప్రార్థన, అటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. ఎవరి కోసం చేస్తావు? నువ్వు రక్షింపబడినటువంటి వాడువైతే, రక్షింపబడిన దానివైతే, నీ కుటుంబంలో రక్షణ లేనటువంటి వారు ఎవరు అనేటటువంటి జ్ఞానాన్ని, ఆ ఆలోచనలు, ఎవరు రక్షణలో లేరు, ఎవరిలో దేవుని యొక్క ఆత్మ లేదు, ఎవరికి రక్షణ అనుభవం లేదు, ఎవరికి తిరిగి జన్మించిన అనుభవం లేదు, ఎవరిలో దేవుని ఆత్మ పని చేయడం లేదు, ఎవరికి లేదు అనేటటువంటి విషయం గురించి నీకు అవగాహన కలుగుతుంది. ఇప్పుడు కాకపోయినా కొద్ది కాలానికైనా నువ్వు రక్షణ పొందినటువంటి వాడవు, నువ్వు రక్షణ పొందినటువంటి దానివైతే నీ కుటుంబంలో ఎవరికి రక్షణ లేదు అనేటటువంటి విషయాన్ని ఆత్మ నీకు స్పష్టంగా చూపిస్తాడు. ఆ భారాన్ని పెడతాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ పద్ధతులు, ఇవి నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిలో లేదు, రక్షణ అనుభవము వారికి కలగలేదు అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. నీ తల్లి కావచ్చు, నీ యొక్క తండ్రి కావచ్చు, నీ తోబుట్టు కావచ్చు, లేదంటే నీ యొక్క కజిన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా వారి కోసం నువ్వు విజ్ఞాపన ప్రార్థన అనేటటువంటిది చేయాల. నీ విజ్ఞాపన ప్రార్థన ఆధారంగా చేసుకొని దేవుడు వాళ్ళ జీవితాల్ని మలస్తాడు, వాళ్ళ జీవితాల్ని ఆయన డైరెక్షన్ మారుస్తాడు. వాళ్ళు యేసు ప్రభు రక్షణలోనికి వచ్చేటట్లు పరిస్థితుల్ని ఆయన కలుగ చేస్తాడు. అటువంటి మనసుని పుట్టిస్తాడు, మనుషుల్ని పంపిస్తాడు, పరిస్థితుల్ని ఆయన మారుస్తాడు. దేన్ని బట్టి? నువ్వు చేసినటువంటి ప్రార్థనను బట్టి. ఇప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని అనేటటువంటి మాట రాయబడింది కదా. అదేవిధంగా నీ పేరేంటో నాకు తెలీదు, నీ ప్రార్థన అంటే నీ పేరు ఏదైనా కావచ్చు, అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అనేటటువంటి మాట దగ్గర, అబ్రహాం అనేటటువంటి దగ్గర నీ పేరు పెట్టుకో. నీ ప్రార్థనకి విలువ ఉంది. నువ్వు యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డావు, నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డావు. కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన నీ ప్రార్థన త్రోసివేయడు. నిన్ను జ్ఞాపకము చేసుకుని నీ భర్తని ఆయన రక్షిస్తాడు, నీ యొక్క భార్యని ఆయన రక్షిస్తాడు, నీ యొక్క కుమారుల్ని ఆయన రక్షిస్తాడు, నీ యొక్క తల్లిదండ్రుల్ని, నీ యొక్క బంధువుల్ని, ఎవరి కోసమైతే నువ్వు భారము కలిగి విజ్ఞాపన చేస్తూ ఉన్నావో వారిని ఆయన రక్షిస్తాడు. దేవుడు ఈ పని మీదనే ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పని దేవుడికి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది దేవుడికి, రక్షణ అనేటటువంటిది. కాబట్టి నువ్వు రక్షణ కోసం ప్రార్థన చేసినప్పుడు, దేవా రక్షణ అనుభవంలోనికి వారిని తీసుకుని రా, తిరిగి జన్మించిన అనుభవంలోనికి వారిని తీసుకుని రా, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనుభవంలోనికి వారిని తీసుకుని రా అని చెప్పి దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు ఆ అనుభవంలోనికి, ఆ రక్షణ అనుభవంలోనికి వాళ్ళని తీసుకొని వస్తాడు. నువ్వు ప్రార్థన చెయ్యకపోతే దేవుని సన్నిధిలో వాళ్ళ పక్షంగా విజ్ఞాపన చేసేదానికి తీర్పు దినము వచ్చినప్పుడు దేవుని యొక్క హస్తము ఆపగలిగేటటువంటి పరిస్థితి దేవుడి దగ్గర ఏమి ఉండదు. అంటే నీ యొక్క రక్త సంబంధికుల పక్షంగా, లేదంటే నీ కుమారుల పక్షంగా, నీ కుమార్తెల పక్షంగా, నీ భార్య పక్షంగా, నీ భర్త పక్షంగా వాదించేదానికి, దేవుని పక్షంగా విజ్ఞాపన చేసేదానికి దేవుడి దగ్గర ప్రార్థన అనేటటువంటి లేకపోతే ఆయన హస్తాన్ని ఎవరు కదిలిస్తారు? ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆధారంగా చేసుకుని యూదుల్ని ఆయన రక్షించుకున్నాడు కదా అండి. బైబిల్లో రాయబడిన విషయమే కదా. పేతుర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు చర్చి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క దూత పోయి పేతుర్ని బయటికి తీసుకొని వచ్చినటువంటి సంఘటన మీరు చదివి ఉంటారు కదా. ప్రార్థన దేవుడికి అవసరం. నీ ప్రార్థన దేవుడికి అవసరం. నీ ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. నువ్వు మార్చలేవు, దేవుని యొక్క హస్తము మారుస్తుంది. దేవుని యొక్క జ్ఞానం చొప్పున, దేవుని యొక్క శక్తి చొప్పున, శోధింప శక్యము కానటువంటి జ్ఞానం చేత పరిస్థితుల్ని ఆయన మార్చగలిగినటువంటి దేవుడు, ప్రార్థనకి జవాబు ఇచ్చేటటువంటి దేవుడు. కానీ నువ్వు దేవుడితోటి ఆ సహవాసము కలిగి ఉన్నావా? చూడండి,
దేవుడు జరగబోయేటటువంటి విషయాన్ని నీకేమైనా బయలుపరుస్తున్నాడా? నీతో చెప్తున్నాడా? నీ ఇంటి వారిని గురించి, నీ బిడ్డలను గురించి, నీ భర్తని గురించి, నీ భార్యని గురించి, నీ తోబుట్టుల గురించి, వారిని గురించి ఏమైనా బయలుపరుస్తున్నాడా? బయలుపరిస్తే నువ్వు వారి కోసం ప్రార్థన చేయాలా? అది నీ బాధ్యత. ఆ ప్రార్థన శక్తి దేవుడు నీకు కలిగజేస్తాడు. నువ్వు రక్షింపబడ్డావు, బాగానే ఉంది. యేసు ప్రభు నీ పాపాలని క్షమించాడు, బాగానే ఉంది. నువ్వు దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు, బాగానే ఉంది. నువ్వు చక్కగా నడుచుకుంటూ నువ్వు చక్కగా నడుస్తూ ఉన్నావు. నువ్వు పరలోకంలోకి చేరిన తర్వాత ఆ పరలోకంలో నీకు అత్యంత సన్నిహితులు, నీ కుటుంబంలో ఉండేటటువంటి వారు పరలోకంలో లేరు అనేటటువంటి భావము ఇప్పుడు నీ ప్రస్తుత జీవితంలో నీకు ఎంత దుఃఖాన్ని కలిగజేయాలో ఒకసారి ఆలోచించుకో. అటువంటి ఆలోచన నిన్ను కదిలించదా? అటువంటి ఆలోచన నీ హృదయాన్ని బాధతోటి, వేదనతోటి నింపదా? నీ కుటుంబంలో ఉండేటటువంటి వారు ఆ దినమున పరలోకంలో ఉండరు అనేటటువంటి విషయము, అనేటటువంటి సత్యము నీ హృదయంలో నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, అది నీకు చెప్తూ ఉన్నప్పుడు, వారు పరలోకంలో లేకపోతే నీకు బాధ అనేటటువంటిది కలగడం లేదా? ఏం చేస్తున్నావు మరి వారిని గురించి? ఎట్లా ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళని గురించి నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే దేవుడు హస్తం కదలాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వారు చుట్టూ ఉండేటటువంటి ఆ రక్షణలో లేనటువంటి వ్యక్తుల చుట్టూ ఉండేటటువంటి చీకటి, వారి జీవితాన్ని శాసించేటటువంటి అంధకార శక్తులు, వారి యొక్క పాపపు స్వభావము, అవన్నీ కూడా దేవుడు తొలగించి వారిని రక్షణలోనికి, వెలుగులోనికి, నిత్య జీవములోనికి నడిపించాలంటే నీ యొక్క ప్రార్థనా శక్తి దేవునికి అవసరం. నీ ప్రార్థన వీటన్నిటిని కదిలిస్తుంది. కుటుంబంలో రక్షణ లేనటువంటి వారికి దేవునికి మధ్య నువ్వు నిలబడి, ఆ బండసందులో నువ్వు నిలబడి, రక్షణ లేనటువంటి వారి కోసం, తీర్పు క్రింద ఉన్నటువంటి వారి కోసం, దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నటువంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క తీర్పులోకి వారు రాకుండా, దేవుని యొక్క ఉగ్రతలో నశించిపోకుండా వారు కూడా పరలోకంలోనికి ఒకానొక దినాన చేర్చబడతారు. అది ఎంత సంతోషంగా ఉంటుంది. నువ్వు పరలోకంకి వెళ్ళినప్పుడు నీ కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడం నీకు ఎంత సంతోషకరమైనటువంటి విషయం కాదా? నువ్వు దేశం కోసం ప్రార్థన చేయి, తప్పేం లేదు. సంఘం కోసం ప్రార్థన చేయి, తప్పేమీ లేదు. కానీ నీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నువ్వు ఏమి ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు? ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసావు? ఎన్ని కళ్ళనీళ్ళ ప్రార్థనలు దేవుడి సన్నిధిలో నువ్వు ఎన్ని కళ్ళనీళ్ళతోటి దేవుడి యొక్క పాదాలను నువ్వు తడిపావు? విజ్ఞాపన ప్రార్థన అనేటటువంటి భారాన్ని, బాధ్యతని నీకు అప్పగించాడు. నీ ప్రార్థన దేవునికి అవసరం. నీ ప్రార్థన దేవుని యొక్క చేతిని కదిలిస్తుంది. నీ ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నీ ప్రార్థన పరలోకంలో ఉండేటటువంటి దేవుని యొక్క దూతలను ఈ భూలోకంలోనికి దిగి వచ్చేటట్లు చేస్తాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.